హాయ్ అండి, అందరికీ నమస్కారం. 500 సంవత్సరాలు పైబడి జరుగుతున్న పోరాటం ఫలించి అయోధ్యలో మన రామమందిరం రూపుదిద్దుకుందండి. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ రామమందిరంలో అడుగడుగున అన్నీ అద్భుతాలేనండి. పరంపరాగతమైన నాగర శైలిలో ఈ మందిర నిర్మాణం చేపట్టారండి. ఈ మందిరం పొడవండి తూర్పు నుండి పడమటికి 380 అడుగులండి, వెడల్పొచ్చి 250 అడుగులండి, ఎత్తొచ్చి 161 అడుగండి. మొత్తం 3 అంతస్తుల్లో ఉంటుందండి ఈ మందిరం. ఒక్కో అంతస్తు 20 అడుగుల ఎత్తు ఉంటుందండి. మొత్తం 392 స్తంభాలు ఉంటాయండి. దీనికి 44 ద్వారాలు ఉన్నాయండి. బాలరాముణ్ణి ప్రతిష్ఠ చేసే గర్భగుడి కింద గ్రౌండ్ ఫ్లోర్లో కింద అంతస్తులో ఉంటుందండి. ఆ పైన మొదటి అంతస్తులో శ్రీరామ దర్బార్ ఉంటాయండి. శ్రీరామ దర్బార్లో సీత, రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్న, హనుమాన్ సహిత విగ్రహాలు ఉంటాయండి బాబు. ఈ మందిరంలో మొత్తం 5 మండపాలు ఉంటాయండి. వాటిల్లో 1 నృత్య మండపము, 2 రంగ మండపము, 3 సభా మండపము, 4 ప్రార్థనా మండపము, 5 సంగీత మండపం అండి. ఈ మందిరం గోళ్లపైన వివిధ రకాల దేవతామూర్తుల చిత్రపటాలు మరియు శ్రీరామచంద్ర స్వామి వారి జీవిత విశేషాలు, అలాగే శ్రీరామచంద్రమూర్తి యొక్క బాల్య విశేషాలు, వనవాసము, రావణ సంహారము, అలాగే పట్టాభిషేకము తదితర అత్యంత ముఖ్యమైన ఘట్టాలు ఎంతో అందంగా తీర్చిదిద్దబడ్డాయండి. ఈ ఆలయానికి తూర్పు వైపున సింహద్వారం ఉంటుందండి. ఈ సింహద్వారానికి 32 మెట్లు ఉంటాయండి. అంటే దీని హైటు సుమారు 16.5 అడుగులు ఉంటుందండి. అంటే మనం ఈ 32 మెట్లు ఎక్కి సింహద్వారంలోంచి లోపలికి వెళ్ళాలి. అంతేకాదండి, దివ్యాంగులు మరియు వృద్ధుల కోసం ప్రత్యేకమైన ర్యాంపు, లిఫ్టు కూడా ఏర్పాటు చేయబడ్డాయండి. ఈ ఆలయానికి నలువైపులా దీర్ఘచతురాకారంలో ప్రహరీ గోడ ఉంటుందండి. ఈ గోడ పొడవొచ్చి 732 మీటర్లండి. దీని వెడల్పొచ్చి 4.25 మీటర్లండి. ఈ ప్రహరీ గోడకు 4 మూడల 4 ఆలయాలు ఉంటాయండి. అవి ఏంటంటే సూర్యాలయము, శివాలయము, గణపతి ఆలయము, భగవతి ఆలయం అండి. అంతేకాదండి, ఈ ఆలయానికి దక్షిణ వైపున ప్రహరీ గోడను ఆనుకుని హనుమంతుని ఆలయము, ఉత్తర పక్కన ప్రహరీ గోడను ఆనుకుని అన్నపూర్ణమాత ఆలయము కూడా ఉన్నాయండి. మరో ముఖ్య విషయం ఏంటంటే, ఈ ఆలయానికి దక్షిణ భాగాన సీతాదేవి వాడిన సీతాకోపం అంటే సీతమ్మ వారు ఉపయోగించిన బావి ఉంటుందండి బాబు. ఈ ఆలయానికి ప్రక్కనే ఆశ్చర్యకాలంలోనే వాల్మీకి మహర్షి, వశిష్ఠ మహర్షి, విశ్వామిత్ర మహర్షి, అగస్త్య మహాముని, అలాగే శబరిమాత, అహల్యాదేవి ఆలయాలు కూడా ఉన్నాయండి. చూశారు కదా, ఇంతటి మహిమాన్వితమైన పరమ పవిత్రమైన అమోఘమైన ఆలయం యొక్క విశేషాలు. ఈ మా వీడియో మీకు నచ్చితే మా ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఆశీర్వదించండి. సర్వే జన సుఖినో భవంతు. జై శ్రీరామ్.